హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. రీసెంట్గా బీజేపీ చాలా జోరు మీద ఉందని చెప్పాలి. బీహార్లో వచ్చినటువంటి విజయం బీజేపీకి కిక్ ఇచ్చిందా? ఇదే కంటిన్యూ అవుతుందా, అవ్వబోతుందా? అంటే కంటిన్యూ అవుతుందా అనేది మనం చెప్పలేం, కానీ బట్ ఒక ఉత్సాహాన్ని అయితే బీజేపీలో ఖచ్చితంగా ఇది ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేయండి, రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని చాలా ఉధృతం చేశాడు. ఓట్ చోరీ, బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నా, అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా అంటే జనం కూడా చాలా ఎత్తున పెద్ద పెద్ద గంజాయి మొక్కలు కూడా ఇంకేముంది, అయిపోయింది బీజేపీ పరిస్థితి అని అనుకున్నారు. బీజేపీ పరిస్థితి అయిపోయింది, ఇక ఏంటి ఓట్ చోరీ అంట, మొత్తం అదంతా అని చెప్పేసి సో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో కాదు, జనం నమ్మలేదనే విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ గారు చెప్పగలిగారు. సో బీజేపీ మొట్టమొదటి విజయం ఏంటంటే నైతికంగా, ఇంకా అఫ్కోర్స్ బీహార్ ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే దేశంలో ఇంకా బీజేపీ మీదనే విశ్వాసం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు అనేది మరొకసారి నిరూపితమైంది. సో ఇక్కడ మరొక అంశాన్ని కీలకంగా మనం గమనించాలి. రాహుల్ గాంధీ చేసిన ఏదైతే క్యాంపెయిన్ ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఓట్ చోరీ జరిగింది, ఓట్లను తీసేశారు అని చెప్పి చేసిన ప్రచారం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకు? ఇవాళ దాదాపుగా రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ లేదా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకు చూస్తే గతంలో వచ్చిన ఓటు బ్యాంకు ఇవాళ కూడా వచ్చింది. 23% గతంలో వస్తే వాళ్ళకి ఆర్జేడీకి మళ్ళీ 23% ఓటు బ్యాంక్ వచ్చింది. అంటే మీకు ఓట్లు తీసేస్తే మరి 23% ఎట్లా వచ్చింది? సో మీ ఓట్లన్నీ పడింది ఎవరు? ముస్లిమ్స్, యాదవులు, ఇలాంటి వర్గాలే కదా గంపగుత్తగా మీకేసిన ఓట్లు. వాళ్ళ ఓట్లే తీసేశారని కదా ప్రచారం జరిగింది. కానీ మీకు ఓట్ షేర్ ఎక్కడ తగ్గలేదు. సో ఆ రకంగా 23% ఓట్ షేర్ అయితే మీకు వచ్చింది. కాకపోతే అంతకు మించి బీజేపీకి వచ్చింది, కన్సాలిడేట్ అయింది. బీజేపీ పెరిగింది. బీజేపీ అలాగే జేడీయూ అలాగే చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీ ఈ మూడు కూడా కన్సాలిడేట్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితమే అక్కడ కూడా పునరావృతమైంది. సో అంత పెద్ద గెలుపు వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ అయిపోయింది. సో ఆ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి రాహుల్ గాంధీ ఆరోపణలు జనం నమ్మకపోగా ఆ ఎఫెక్ట్ ఆర్జేడీ మీద కూడా పడింది. ఆర్జేడీ చరిత్ర చూసినా ఆర్జేడీకి కొత్త ఓటర్లు రాలా. ఆర్జేడీకి అంటే ఎవరైతే కొత్తగా ఓటింగ్ నమోదు చేసుకున్నారో యూత్, ఆ యూత్ ఆర్జేడీకి లేదు. సో అందుకే నరేంద్ర మోదీ గారు ఏమన్నారు, మేము నమ్ముకునేది మైనే, మీరు నమ్ముకునేది మైనే. మై అంటే ఎంవై, మేము ఎంవైనే నమ్ముకున్నాం, మీరు ఎంవైనే నమ్ముకున్నారు. కాకపోతే మా ఎంవై పనిచేసింది అన్నాడు. వీళ్ళ ఎంవై ఏంటి? మహిళా యోజన, యూత్. ఈ రెండు మాకు నిలబడ్డాయి, మీకు ముస్లిం తర్వాత యాదవ్ వీళ్ళిద్దరు మీకు నిలబడలేదు అని చెప్పాడు. సో ఏదేమైనా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది, రాహుల్ గాంధీ నైతికంగా డౌన్ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ కూడా నైతికంగా డౌన్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడిపోయింది పార్టీలకు. స్టాలిన్ ఏమన్నాడు? ఇది ఇండియా కూటమి ఆలోచించుకోవాల్సిన తరుణం అన్నాడు. సో ఇవాళ ఇండియా కూటమిలో ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కూడా వెనకడుగు వేసే పరిస్థితి కనబడతా ఉంది. సో నైతికంగా విజయం సాధించారు. ఒక డిఫెన్స్లో పడేసింది ఇండియా కూటమి, ప్రతిపక్ష కూటమిని ఒక డిఫెన్స్లో పడేశారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇవాళ అందరూ ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు. మమతా బెనర్జీ ఏమంటుంది, నెక్స్ట్ మేము వెస్ట్ బెంగాలే కొడతాం బీహార్ తర్వాత అని వీళ్ళు అంటూ ఉంటే అంత తేలిక కాదు అంటూనే ఈ నినాదాల నుంచి అన్నిటి నుంచి కూడా కొంచెం వెనక్కి వెళ్తోంది. ఓటు చోరీ జరిగిపోయింది, ఓట్లు తీసేశారు, ఇట్లాంటి ఏవైతే నినాదాలు ఇవన్నీ జనం ఆదరించలేదు కదా, వెనక్కి వెళ్తా ఉంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే సంవత్సరం పాటు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 2026లో మీకు ఒక 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో వాటికి ఇది బూస్టప్ అని చెప్పాలి. 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. అస్సాంలో ఇప్పటికే అధికారంలో ఉంది. వెస్ట్ బెంగాల్లో 2 సార్లు గట్టిగా ఫైట్ ఇచ్చిన తర్వాత కూడా అధికారంలోకి రాలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బీహార్ పక్క రాష్ట్రమే పశ్చిమ బెంగాల్, మొత్తం ఇక్కడి నుంచి ఆ వేవ్ అట్లా కొనసాగుతుంది. డెఫినెట్గా ఈసారి మాత్రం పశ్చిమ బెంగాల్ కోటను అయితే బద్దలు కొట్టబోతోంది బీజేపీ అని చెప్పాలి. ఇక్కడ వాళ్ళకి రాబోయే తొలి అతిపెద్ద మార్పు, ఈ దేశంలో అతిపెద్ద మార్పు ఏంటంటే అధికారం మారడమే. ఇప్పటివరకు అసలు వెస్ట్ బెంగాల్ అధికారం మారిందంటే దేశానికి కూడా మంచిది. ఇవాళ
దేశం మొత్తం కూడా చూడాల్సిన పరిస్థితి వెస్ట్ బెంగాల్లో అధికారం మారుతుందా లేదా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కు ఈ రోహింగ్యా ముస్లింలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అనధికారికంగా తీసుకొచ్చేసి వాళ్ళకు ఓట్లు పెట్టేసి వాళ్ళందరూ ఉంటేనే ఆ వలసవాదులు మమతా బెనర్జీ గెలుస్తుంది అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టాలి. భారతదేశం ఒక రకంగా సంఘటితంగా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి అంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ పోయి బీజేపీ గవర్నమెంట్ రావాల్సిన ఆవశ్యకత ఈ దేశానికి ఉంది. నాట్ ఓన్లీ పశ్చిమ బెంగాల్, దేశానికి ఉంది. అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇకపోతే అస్సాంలో రెండోసారి కూడా అస్సాంలో బీజేపీ వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇకపోతే వాళ్ళ లక్ష్యం ఏంటంటే వెస్ట్ బెంగాల్ మొదటి లక్ష్యము, అస్సాం అంటే ఎలాగో వస్తుంది కాబట్టి వెస్ట్ బెంగాల్ మొదటి లక్ష్యం అయితే నెక్స్ట్ రెండో లక్ష్యం తమిళనాడు, కేరళ. ఇవాళ జరిగే 5 రాష్ట్రాల్లో అస్సాము, కేరళలో చాలా వీక్గా ఉన్నారు. కేరళలో ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వస్తుందని చెప్పలేరు కానీ, అధికారాన్ని దగ్గరగా కూడా వెళ్ళలేరు కానీ, బట్ ఈసారి కొంతమంది సురేష్ గోపి లాంటి వాళ్ళు కొంతమంది గెలిపించింది. కానీ ఈసారి మాత్రం ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యనే పోటీ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేయగలుగుతుంది, త్రిముఖ పోటీ చేయగలుగుతుంది, దాంట్లో మాత్రం సక్సెస్ అవ్వగలుగుతుంది ఈసారి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక పుదుచ్చేరిలో ఆల్మోస్ట్ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది, ఈసారి కూడా అదే గవర్నమెంట్ కూటమిలో ఉంది. ఇకపోతే తమిళనాడులో ఇప్పుడు తమిళనాడు వెస్ట్ బెంగాల్ తర్వాత ఏంటి తమిళనాడు వాళ్ళ లక్ష్యం. తమిళనాడులో ఇప్పటికే కూటమితోటి ముందుకెళ్తా ఉంది. కూటమి ఎవరండి? అన్నా డిఎంకే, బీజేపీ, ఆ తర్వాత కొన్ని చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి, అందులో జనసేన పార్టీ కూడా ఉంది కూటమిలో. జనసేన పార్టీ కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మంతో దేశవ్యాప్త ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇవాళ మీరు తమిళనాడులో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చిన స్టోరీలు కింద కామెంట్స్ చూస్తే ఆ కామెంట్స్ అంతా వాళ్ళు మాట్లాడుతుందంటే మాకు కూడా ఇలాంటి హీరో కావాలి, ఇలాంటి నాయకుడు మాకు రావాలని కోరుకుంటా ఉన్నారు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగింది. తద్వారా ఈసారి తమిళనాడులో కూడా ఒక బలమైన ఒక అడుగు అయితే వేయబోతా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే అన్నా డిఎంకే ఉంది కాబట్టి. ఒక బీజేపీ మీద వస్తుందా అంటే కాదు. ఇక్కడ తమిళనాడు ప్రజలు విసిగి 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 వేసారిపోయి ఉన్నారు. ఇవాళ మాకు ఊపిరాడట్లా, కొత్తడు కావాలి, మాకు వే అవుట్ కావాలనుకుంటున్నారు. ఎంతసేపటికి ద్రవిడవాదం రుద్ది హిందుత్వాన్ని ద్వేషించి హిందువుల మీద ద్వేషభావం నూరి బ్రాహ్మణుల పేరుతోటి హిందువుల మొత్తాన్ని కూడా హింసించే పరిస్థితి తమిళనాడులో ఉంది. సో తమిళనాడు అంటే ఏంటండి? టెంపుల్ ల్యాండ్ అది, టెంపుల్ ల్యాండ్ అది. ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఇవాళ హిందువులకి ఒక రకంగా డిస్క్రిమినేషన్, వివక్షను ఎదుర్కొంటున్నారంటే ఆ పరిస్థితిని బయటకు రావాలంటే లోపల బడబాగ్ని రగిలిపోతా ఉంది చాలామందికి. ఈసారి కన్సాలిడేట్ అవుతుంది. అయిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ, అన్నా డిఎంకే విత్ జనసేన పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పుడు వచ్చిన ఈ గెలుపు 2025 ఎన్నికల్లో ప్రధానంగా వెస్ట్ బెంగాల్ని, తమిళనాడుని చేజిక్కించుకునే ఒక అస్త్రం ఇచ్చింది. ఆ పాశుపతాస్త్రాన్ని ఎట్లా బీజేపీ వాడుతుంది, ఏ రకంగా వెళుతుంది అనేది మనం చూడాలి. ఇక 2027లో కొన్ని స్టేట్లు, ఇంకొక 5 స్టేట్లు ఉన్నాయి, 2028లో కొన్ని స్టేట్లు ఉన్నాయి. బట్ ఫస్ట్ ఫోకస్ బీజేపీది మాత్రం 2026లో జరిగే ఎన్నికలు, దట్టు వెస్ట్ బెంగాల్, తమిళనాడు. వెస్ట్ బెంగాల్లో డెఫినెట్గా వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి అది పక్కన పెడితే, తమిళనాడులో మాత్రం పవన్ కళ్యాణ్ గారి పాత్రను కీలకంగా ఉపయోగించుకోబోతా ఉన్నారు. మరి గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. మహారాష్ట్ర ఎన్నికల్లో 12 నియోజకవర్గాలు జరిగితే 12 నియోజకవర్గాల్లో గెలుపు వచ్చిందనమాట. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ తమిళనాడులో కూడా విస్తృతమైన పర్యటనలు ఉండబోతున్నాయి. ఈ రోజు నుంచే ప్రణాళికలు రచించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ తమిళనాడు ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా అందులో కూడా ఒక 100% స్ట్రైక్ రేట్ అనగానే డెఫినెట్గా ఒక ప్రభావవంతమైన స్ట్రైక్ రేట్ వచ్చి అధికారంలోకి రాగలిగిన స్ట్రైక్ రేట్ అయితే వస్తుందని మనం భావించాం. రైట్. ఏదేమైనా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక సంజీవుల్లా చూస్తున్నారు అనమాట. ఇప్పటిదాకా ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ వరకు ట్రంప్ కార్డ్ ఆయన్ని వాడితే అక్కడ గెలుపు రావాలి అలా చూస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.